ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి జయలక్ష్మి. జయలక్ష్మి చాలా చిన్న వయసులో ఉన్న అమ్మాయి. డిగ్రీ చదువుతోంది సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేటలో. అలాంటి జయలక్ష్మిని ఒక విద్యార్థిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము అని అంటే ఎందుకు అయి ఉండొచ్చు, ఏ రకమైనటువంటి విశిష్టత ఉన్నది, ఇవన్నీ తన మాటల్లో మనం తెలుసుకుందాం. ఆలోచించటానికి కూడా, మన పిల్లలు ఇట్లాంటి పరిస్థితిలో ఉంటారా అని ఆలోచించటానికి కూడా లేనంత పరిస్థితుల్లో తను చదువు కొనసాగిస్తోంది. చెత్త అంటే అందరికీ అసహ్యం, కానీ ఆ చెత్త ఏరేటటువంటి నగరాలని పరిశుభ్రం చేసేటటువంటి గార్బేజ్ కలెక్టర్స్, చెత్త ఏరే కుటుంబాల నుంచి వచ్చినటువంటి అమ్మాయి జయలక్ష్మి. పట్టుదలగా అదే పని చేస్తూ, తను కూడా అదే పని చేస్తుంది, తన తల్లిదండ్రులకు సహాయంగా ఉంటుంది, అదే పని చేస్తూ పట్టుదలగా చదువుకుంటుంది. ఐఏఎస్ చదవటం అనేటటువంటిది తన లక్ష్యం. ఇప్పటికే తన ఖాతాలో చాలా అవార్డులు కూడా వచ్చాయి. తన పట్టుదలకి, తన ఉత్సాహానికి అనేక కార్యక్రమాల్లో తను పార్టిసిపేట్ చేస్తుంది. చిల్డ్రన్స్ పార్లమెంట్ అనేటటువంటి ఒక అంశంలో తను ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తుంది. అంటే బాలల హక్కుల కోసం, పిల్లల హక్కుల కోసం పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ అది చిల్డ్రన్స్ పార్లమెంట్ అనేటటువంటిది. బస్తీలలో ఉండేటటువంటి తనలాంటి పిల్లలందరి హక్కుల కోసం తను చాలా పని చేస్తోంది. ఈరోజు తనతో మనం మాట్లాడదాం. నీ పరిచయంలోనే చిల్డ్రన్స్ పార్లమెంట్కి ప్రెసిడెంట్గా చేసావు. అంటే ఈ చిల్డ్రన్స్ పార్లమెంట్ ఏంటి అసలు? సో మ్యామ్, నేను నా 7th 8th క్లాస్, అంటే 7th అయిపోవడం 8th స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు ఈ చిల్డ్రన్ పార్లమెంట్ గురించి తెలిసింది. ఎవరైతే మాన్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బ్రదర్ వర్గీస్ ఉన్నారో, అందులో ఇంకొక వర్క్ చేసే మ్యామ్, ఆ కోఆర్డినేటర్, సిటీ స్లమ్స్ కోఆర్డినేటర్ ఒకరోజు వచ్చి ఇలా, అది మంచి స్టోరీ యాక్చువల్లీ. సో నువ్వు ఇలా డప్పు కొట్టడానికి రావాలి మన బస్తీకి 10 years సెలబ్రేషన్స్కి. ఎంఎస్ఐ అప్పటికి ఎంఎస్ఐ చాలా క్షేత్రస్థాయిలో చాలా వరకు వీళ్ళ కోసం పనిచేసింది. మేమున్న బస్తీలో పనిచేయడం వల్ల అలా పరిచయం. అలా వీడియో ఇలా డప్పు కొట్టాలి మీరు అని అంటే ఓకే కొడతాము, అది ఇదేనని. డప్పు కొట్టడం వచ్చా? రాదు, నేర్చుకున్నాం. అంటే మా తాతయ్య కొడతారు డప్పు. సో ముందు చెప్పాము, ఓకే అని చెప్పి తర్వాత వెనక్కి వచ్చి ఇప్పుడు ఎవరు కొడతారు డప్పు, ఈ కాలంలో ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్, నేను వెళ్ళి డప్పు కొట్టుకుంటూ కూర్చోవాలా, అది యాక్చువల్ థాట్ ఉండే. కానీ ఇంకా ఫోర్స్ చేసే వరకు ఇంకా నేర్చుకున్నాము. ఇంకా తప్పలేదు, సరే ఇంకా చేయాలి అంటున్నారు ఖచ్చితంగా, మా నాన్న కూడా చేయాలని అంటున్నారు అని చెప్పేసి ఇంకా చేసాం. అక్కడ చేసిన తర్వాత అక్కడ డప్పు కొట్టడానికి వెళ్ళినప్పుడు చిల్డ్రన్ పార్లమెంట్ అనే ఇంకొక అంశం గురించి నాకు తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు వాళ్ళు నాకేం చెప్పారంటే, నువ్వు ఇందులో జాయిన్ అవ్వాలి కంపల్సరీ, చాలా బాగా మాట్లాడుతున్నావు. సో అక్కడ నుంచి ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం రాలేదు. సో చిల్డ్రన్ పార్లమెంట్ ఏంటంటే ఒక స్పేస్ స్కిల్, ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఆ పిల్లలు వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఏదైతే UN ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 SDG గోల్ అని మేము ఎవ్రీ ఇయర్ ఒక SDG తీసుకొని దాని గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదో ఒక SDG తీసుకొని నేను హైదరాబాద్ సిటీ లెవెల్ చిల్డ్రన్ పార్లమెంట్ క్యాబినెట్ మినిస్టర్స్, మిగిలిన పిల్లలు, తక్కిన పిల్లలు అందరం అన్ని బస్తీల నుంచి ఏదైతే MSI పనిచేస్తుందో ఇన్స్టిట్యూట్ పనిచేస్తుందో అక్కడ నుంచి అందరం పిల్లలను కలిసి ఎవ్రీ ఇయర్ ఒక SDG తీసుకొని దాని మీద డిఫరెంట్గా అంటే ఎవరి బస్తీలలో ఎలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, హైదరాబాద్ అంతా కలిపి కామన్గా ఎలా ఉన్నాయి, ఏ ఇష్యూ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పి అలా డిస్కస్ చేసి తర్వాత దాని మీద మీటింగ్స్ పెట్టుకుని రెజల్యూషన్స్ రాసి అవి అథారిటీస్కి ఇచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో ఏమేమి ఇష్యూస్ వచ్చేవి మీ చర్చల్లో? మా చర్చలో మోస్ట్లీ మ్యామ్ డ్రైనేజ్ సమస్యలు కానీ, చెత్త సమస్య కానీ, ఇంకా కరెంట్, విద్యుత్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకా ఇలాంటి ఇష్యూస్ అన్ని వచ్చినప్పుడు నేను దోమల బెడద కూడా చాలా ఉండేది. నేను 2019లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఇచ్చిన రెజల్యూషన్ దానకిషోర్ గారికి, దోమల బెడద ఎక్కువ అవుతుందని చెప్పి. ఆ తర్వాత కోవిడ్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే మిగిలిన విద్యుత్ కానీ ఇలాంటి కొన్ని అంశాల మీద పనిచేసే అవకాశం నాకు ఎంఎస్ఏ కల్పించింది. అంటే ఇప్పుడు మీరు అధికారులని కలిసారు అంటున్నారు కదా, అంటే దాని మీద వాళ్ళు ఏమైనా చర్య తీసుకున్నారా? ఇప్పుడు దోమల గురించి కానీ తీసుకున్నారు మ్యామ్, తీసుకున్నారు. అంటే డ్రైనేజ్, ఎందుకంటే పెద్దవాళ్ళతో పని అవ్వదు, వాళ్ళ టైం ఇవ్వకపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ చిన్నపిల్లలు వస్తే వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ వెళ్ళాలి, మేము మాట్లాడాలి, మా సమస్యలు మేమే చర్చించుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళు ఎంత కాళ్ళు అరిగేలా తిరిగారో మాకు తెలుసు కాబట్టి
సో మేమే వెళ్ళి మాట్లాడతాం, మేమే మా ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ తెచ్చుకుంటాం అని చెప్పి అలా చిల్డ్రన్ పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా దీంట్లో వచ్చిన మాసివ్ ఏంటంటే 2021లో నేను ఇక్కడ అంగన్వాడీస్ ఏవి లేవని నేను నా క్యాబినెట్ అంతా చర్చించిన తర్వాత తెలిసింది ఏంటంటే అంగన్వాడీస్ లేవని. మన ఎంఎస్ ఏదైతే యాక్టివ్ గా పనిచేస్తుందో 56 స్లమ్ముల్లో 21 దగ్గర అంగన్వాడీస్ లేవు, సో అంగన్వాడీస్ ఇప్పించండి అక్కడ. అప్పటి కమిషనర్ దివ్యా దేవరాజన్ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అప్పుడు మేడంని అడిగాము. తర్వాత మేడం అది ఓకే అన్నారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏదైతే అంటే నేను నా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ నేను చేయలేదు, మార్నింగ్ వెళ్ళిపోవాలి. సో అంత బ్రేక్ఫాస్ట్ ఒక సపరేట్ డైట్ గా అన్నదంతా తినే అంత స్తోమత కూడా లేదు కాబట్టి కనీసం అంటే మిడ్ డే మీల్ పెడతారు, మిడ్ డే మీల్ కోసం ఎక్కువ వెళ్ళే వాళ్ళం స్కూల్కి, ఒక పూటన్నా దొరుకుతుందని. ఆ తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కూడా దీని నుంచి అందిస్తే బాగుంటుందని ఒక ఆలోచన. అప్పుడు పిల్లలు ఇంకా ఎక్కువగా కనీసం ఒక 2 పూటలు తిండి దొరుకుతుందని పంపించే పేరెంట్స్ ఎలా ఉంటారో, ఆ తర్వాత అవి తినడం వల్ల వాళ్ళు యాక్టివ్ గా ఎలా క్లాసెస్ వినగలుగుతారో అదంతా నాకు తెలుసు కాబట్టి సో మేమంతా కలిసి దించితే అది దట్ వాస్ మాసివ్. ఇచ్చారా? బ్రేక్ఫాస్ట్ ఇచ్చారా? సో అది అయిన తర్వాత ఇంకా అలానే కొన్ని ఇష్యూస్ ఇలానే అంటే మీరు పనిచేస్తున్న బస్తీల్లోనే ఇచ్చారా మొత్తం హైదరాబాద్ అంతా? మొత్తం ఏదైతే మేము అడిగామో 56 స్లమ్ముల్లో 50 స్లమ్ముల్లో ఇచ్చారు. ఓకే. సో అది అయిన తర్వాత మళ్ళీ చేంజ్ మేకర్ అవార్డ్ అనే ఒక అవార్డుకి అప్లికేషన్ చేసాము ఢిల్లీ నుంచి. సో దీన్ని కంటిన్యూషన్ గా అది 2021లో వచ్చింది. గుడ్ గుడ్. ఇప్పుడు ఈ పనిలో భాగంగానేనా యుఎస్ వెళ్ళారు కదా? అవును మ్యామ్. ఎప్పుడు అది? సో మ్యామ్ అది ఒక సిరీస్ ఉంది. సిరీస్ ఎట్లా అంటే చేంజ్ అంగన్వాడీస్ ఇష్యూస్ అయిన వెంటనే నేను చేంజ్ మేకర్ అవార్డుకి అప్లికేషన్ చేశాను. అది 20 అంటే మొత్తం మన దేశంలో 15 మందికి వస్తే నేను 3rd అమ్మాయిని అందులో. అది అయిన వెంటనే మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అప్పుడు తెలంగాణ గవర్నర్ శ్రీ తమిళిసై సౌందరరాజన్ గారు అందించారు. దీని తర్వాతనే స్త్రీ శక్తి అవార్డ్స్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఈ గాంధీకి ఇంకేదైతే అప్లికేషన్ చేశానో 14 రోజులు యుఎస్ లో నేను శాంతియుత పోరాటాల గురించి చదువుకొని వచ్చాను. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్. బేసిక్ గా Gandhi King Scholarly Exchange Initiative is about honoring the legacies of both Dr. Martin Luther Jr. King and Mahatma Gandhi. So 15 రోజులు నేను యుఎస్ వెళ్ళి శాంతియుత పోరాటం అంటే ప్రతిదీ ఏదో చేయడం వల్ల శాంతియుతంగా పీస్ గా అసలు పీస్ ని ఎలా ప్రమోట్ చేయాలి, దాంతో మనం ఎలా చదువుకోవచ్చు, ఎలా ఒక విప్లవాన్ని సృష్టించవచ్చు. ఏదైతే సేమ్ మన ఇక్కడ మహాత్మా గాంధీ గారు చేశారో సేమ్ అక్కడ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ గారు చేసింది. దాన్ని బట్టి అంటే అక్కడ ఇక్కడ సేమ్ కనెక్షన్. కంపారిటివ్ స్టడీ అక్కడ బ్లాక్ వైట్ ఉన్నట్టు, ఇక్కడ మన దగ్గర కాస్ట్ ఉన్నట్టు. సో దీని గురించి ఆ శాంతియుత పోరాటాల గురించి ఎలా ఇంకాస్త బాగా చేయొచ్చు మొత్తం అనే దాని గురించి అంటే ఈ చిల్డ్రన్ పార్లమెంట్ త్రూ నా కాలేజ్ త్రూ వచ్చిన ఆపర్చునిటీ అది. సో దాన్ని చాలా బాగా ఉపయోగించుకోగలిగాను. సో ఇది ఎప్పుడు 22లోనా? 23 మ్యామ్. 23లో వెళ్ళారు. అంటే 15 రోజుల పాటు యుఎస్ లో ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినప్పుడు ఏమేమి చెప్పారు అక్కడ? 15 రోజుల పాటు మీకు ఎట్లాంటి షెడ్యూల్ ఉండేది? సో షెడ్యూల్ మనం మార్నింగ్ మనం లేవడం, బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత ఒక్కో రోజు ఒక్కొక్క లెక్చర్స్ లాగా ఉండేవి, మూవీ స్క్రీనింగ్స్ ఉండేవి. ఆ తర్వాత మమ్మల్ని కొన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లారు. లీగసీ మ్యూజియం అని ఉంది. ఆ లీగసీ మ్యూజియం ఏంటంటే అప్పట్లో ఎలా ఈ ఆఫ్రికన్ వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వాళ్ళు ఎలా బాధపడ్డారని, దట్ వాస్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ మనం ఒక ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్ మీద మనం అడుగు పెడితే అప్పట్లో వాళ్ళు పడ్డ బాధలంతా మనకు వినిపిస్తాయి. అది ఒకటి. ఇలా ఆ లీగసీ మ్యూజియం లో అయితే నేను చాలా మటుకు ఏడ్ చేశాను మొత్తం. వాళ్ళు పడ్డ బాధలంతా ఏంటి, ఇలా ఒక్కొక్క రోజు విజువల్ గా కూడా హియరింగ్ చూడడము మ్యూజియం. సో అదంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షెడ్యూల్ లాగా ఉండే. తర్వాత ఇంకా కొన్ని సపరేట్ ఎక్కడైతే డాక్టర్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ చంపబడ్డారో ఇలాంటి ప్లేసెస్ కూడా అన్ని చూసాం. 14 రోజులు మొత్తం సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ గురించి ఒక కంప్లీట్ అవగాహన అక్కడ. అంటే ఇది మొత్తము ఇండియా నుంచేనా వెళ్ళింది అందరూ, లేకపోతే వేరే వేరే దేశాల పిల్లలు కూడా ఉన్నారా? అమెరికా నుంచి 10 మంది, మన ఇండియా నుంచి 10 మంది. సో తెలంగాణ నుంచి 3 సెలెక్ట్ అయ్యాం. అమాంగ్ 4000 అప్లికేషన్స్ లో 10 మందిని మాత్రమే. అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో నేను ఒక అమ్మాయిని తెలంగాణ నుంచి, నేను ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ చదువుకొని దాని గురించి చదివి మళ్ళీ 6 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఢిల్లీలో
మళ్ళీ 15 రోజులు. అప్పుడు అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు, యూఎస్ వాళ్ళు. యూఎస్ ఎవరైతే అక్కడ 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం మళ్ళీ ఇక్కడ మహాత్మా గాంధీ గురించి చదవడం, సబర్మతి ఆశ్రమం ఎక్కడెక్కడైతే ఆయన మార్క్ ఉందో అంతా మేము చదవడం అంతా జరిగింది. ఓకే, సో మంచి ఎక్స్పోజర్ నా నెట్వర్క్ చాలా పెంచిన ఎక్స్పోజర్. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే అది దాన్ని మీ కుటుంబం కానీ లేకపోతే ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నటువంటి కుటుంబాలు కానీ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ఫస్ట్ మా పేరెంట్స్ అయితే చాలా ఆనందపడ్డారు, ఆనందంతో పాటు భయపడ్డారు కూడా, అంటే అంత దూరం ఎలా పంపాలని చెప్పి. ఆ తర్వాత కమ్యూనిటీ పరంగా అంత పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా అంటే ఎక్కడ చెత్త ఏరుకోవడం, ఎక్కడ అమెరికా వెళ్ళి ప్రసంగాలు చేయడం అనేది ఒక గొప్ప అనుభూతితో, ఒక గొప్ప చూపు అయోమయం ఉండేది. అంటే ఏం చేస్తుంది, ఏమో చేస్తుంది అంతే, అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళి ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను 15 రోజులు అంతా నేర్చుకోవడం వల్ల అంతా ఇంకా వాళ్ళకు ఒక సరే షీఈస్ డూయింగ్ సంథింగ్, ఏదో చేస్తుంది, మనం తను కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, తను మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని. బట్ మా పేరెంట్స్ కానీ నా కమ్యూనిటీ వాళ్ళతో సో హ్యాపీ. అట్లీస్ట్ మన ఊరు నుంచి సెకండ్ టైం ఫ్లైట్ ఎక్కింది ఒక్కదానివే అని చెప్పి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఈ అవార్డు కూడా వచ్చింది కదా, బ్రిటిష్ హై కమిషన్. ఈ అవార్డు ఏంటి? సో మేము బ్రిటిష్ హై కమిషన్ అనేది ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తారు మ్యామ్. ఆ థీమ్ మీద మనం ఒక 1 minute వీడియో అప్లోడ్ చేయాలి మాట్లాడి, ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేస్తూ. బేసిక్ గా వాళ్ళే ఇస్తారు థీమ్, వాళ్ళే ఇస్తారు. సో నేను లాస్ట్ టైం అలా ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి నేను దీనికి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ. కానీ ఒకసారి 2021 లో రన్నర్ అప్ వచ్చింది నాకు. అప్పుడు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గా ఆంధ్ర అండ్ తెలంగాణకి ఆండ్రూ సార్ అని ఉండేవారు, ఇప్పుడు మారారు సార్. సో ఇంకా నేను ఈసారి కూడా చేయాలని చేశాను, బట్ లిటరల్లీ నాకు అసలు హెల్త్ బాగాలేదు. కానీ నేను ఎట్లనైనా ఈసారి కూడా వీడియో చేసి నేను అప్లోడ్ చేయాలని ఈసారి థీమ్ కి కూడా చేశాను. యాక్చువల్లీ ఇది రీజనల్ వైజ్ గా ఉంటుంది. ఈ సంవత్సరం యూకే అండ్ ఇండియా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మీద ఎలా కొలాబరేట్ చేస్తారనేది. లాస్ట్ టైము ఇంకా SDG గోల్స్ ఎలా చేస్తే, తర్వాత నేను రన్నరప్ అయినప్పుడు క్లైమేట్ చేంజ్ ని యూత్ ఎలా ట్యాకిల్ చేస్తారని, ఇలాంటి డిఫరెంట్ థీమ్స్ తో వాళ్ళు వస్తారు. అది చేసినప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్ గర్ల్ చైల్డ్ డే రోజు బేసిక్ గా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. అది చేయడం ద్వారా అక్టోబర్ ఆ టైంలో ఢిల్లీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఢిల్లీలో ఛాన్స్ ఉంటుంది బ్రిటిష్ హై కమిషన్ హోల్ కంట్రీకి. ఆ తర్వాత అది రీజనల్ గా డివైడ్ అవుతుంది. సో అలా ఈ సంవత్సరం ఆంధ్ర అండ్ తెలంగాణకి నేను రావడం చాలా హ్యాపీయెస్ట్ థింగ్. 2024 విన్నర్ గా నాకు వచ్చింది. సో ఇప్పుడు విన్నర్ గా వచ్చినప్పుడు ఏం చేస్తారు మ్యామ్? యాక్చువల్లీ ఒక రోజంతా వాళ్ళ రోల్ మనం తీసుకొని, వాళ్ళు ఎవరి రోల్? బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆంధ్ర అండ్ తెలంగాణకి వాళ్ళ రోల్ మనం తీసుకొని వాళ్ళు షెడ్యూల్ చేసిన దాని ప్రకారం మనం కన్సర్న్ పీపుల్ని మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, చర్చించడం, ఇంకో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. అలా డే మొత్తం ఒక 4 to 5 డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్తో మాట్లాడడం, చర్చించడం జరుగుతుంది. కొన్ని నిర్ణయాలు మా వైపు నుంచి. సో ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మొత్తము అవకాశాలన్నీ కూడా ఈ చిల్డ్రన్ పార్లమెంట్ లో ఉండటం ద్వారా వచ్చినటువంటి. సో మొత్తం ఇంకా ఇది బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ రన్నర్ అప్ కానీ, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రొవిజనల్ వరల్డ్ లో నేను ప్రొవిజనల్ వరల్డ్ అంటే మొత్తం ఒక 9+ countries కి ప్రైమ్ మినిస్టర్ గా చేయడం కానీ, 2024 విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి కానీ, ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ నుండి కానీ, అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ 8 women ఇన్ ద తెలంగాణ, అది కానీ, ఇప్పుడు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ కానీ, టెడెక్స్ నేను రీసెంట్ గా మాట్లాడొచ్చు వచ్చాను. టెడెక్స్ నేను కేరళ కొచ్చిలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్ లీగల్ స్టడీస్ లో నాకు అక్కడ ఆపర్చునిటీ వచ్చింది. వెళ్ళి అక్కడ నా జర్నీని షేర్ చేసి వచ్చాను. ఎంతసేపు మాట్లాడాలి? 17 minutes మ్యామ్, 15 minutes మాట్లాడాను. సో అదే వీడియో కోసం ఎదురు చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ చేసి వచ్చాను. ఈ బ్యాచెస్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు విన్నర్ రీసెంట్ గా ఇంకా విన్నర్ కానీ, ఇవంతా ఓన్లీ బికాస్ ఆఫ్ చిల్డ్రన్ పార్లమెంట్ అండ్ మౌంట్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్. అంటే నేను దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు కొంచెం అవగాహన రావడం వల్ల ఒక్కొక్క పని అసలు ఎలా ఉంటుంది పార్లమెంట్ అని తెలుసుకోవడం ద్వారా, అండ్ నేను ఈ పని చేస్తుండడం ద్వారా ఇంకా ఎక్కువ పట్టుదలతో చేయగలిగాను. ఇది మార్చాలంటే ఇది ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి మార్చాలంటే. అలా ఇప్పుడు ఈ మొత్తం జర్నీ ఒక ఎత్తు అయితే,
డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా, Yes. అంటే నీ భవిష్యత్తు లో ఏం చేయాలి, ఏ రకంగా ఎడ్యుకేషన్ పరంగా ఎంతవరకు వెళ్ళాలి అనేటటువంటి ఆస్పిరేషన్ ఉంది? సో మ్యామ్ ఇప్పటి వరకు చేసింది ఇదే స్పిరిట్తో ఇంకా కొనసాగిస్తాను. సో మాస్టర్స్ నాకు పిహెచ్డి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చేయాలని ఉంది. సో తప్పకుండా దాన్ని చేస్తాను. అండ్ యూపీఎస్సీ క్రాక్ చేయాలనేది నా అతిపెద్ద గోల్. సో మేబీ ఇంకొక 2 సంవత్సరాలలో ఇంకెక్కువ కష్టపడి దాన్ని కూడా ఖచ్చితంగా ఎలా అయితే ఇంత కష్టపడుకుంటూ వచ్చానో దాన్ని కూడా అంతే కష్టపడి ఛేదిస్తాననే నమ్మకం అయితే నాకు ఉంది. అంటే యూపీఎస్సీ ఎవరు గోల్? ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్. ఐఏఎస్ అంటే ఎవరి ఇన్స్పిరేషన్? సో ఇన్స్పిరేషన్ అంటే కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు కదా. అంటే కనిపిస్తూ ఉండే ఇన్స్పిరేషన్స్ అయితే చాలా మంది ఉన్నారు. మేబీ మాన్ఫోర్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బ్రదర్ వర్గీస్ కానీ, ఇలాంటి వాళ్ళు కానీ, దివ్యా మ్యామ్ కానీ, నళిని మ్యామ్ కానీ, ఇలాంటి చాలామంది. అంటే నేను నాకు చదువు చెప్పిన గురువులు మేబీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళంతా ఇన్స్పిరేషనే. అండ్ వీళ్ళకంటే మీ అందరికంటే ఇంకా పెద్ద ఇన్స్పిరేషన్, పెద్ద బాధ్యతను నేను చదువు చెప్పే 30 మంది పిల్లలు అంతా ఇన్స్పిరేషన్. అంటే ఒక రోజులో జనరల్గా ఈ పని చేస్తున్నప్పుడు మా గురించి ఆలోచించడానికి లేదంటే అంటే ఇన్ని పనులు చేస్తూ నువ్వు ఇంకో 30 మంది పిల్లలకు చదువు చెప్తున్నావు ట్యూషన్ లాగా ప్రతిరోజు. సో ఇదంతా వినడానికి మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇలా నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళు నాకు ఇన్స్పిరేషనే. ఒక 10 నిమిషాల సమయం ఇచ్చి ఎలా మాట్లాడుతున్నావు, ఏంటి అసలు చాలా డిఫరెంట్గా ఉన్నావే నువ్వు అని ఎవరు మాట్లాడినా ఇన్స్పిరేషనే. ఇలా కనిపించిన ఇన్స్పిరేషన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆయన మా కమ్యూనిటీ కోసం చేసిన ఏదైతే గొప్ప పని ఉందో ఆయన అంత చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ కొంచెం ఆయనలో ఒక పర్సెంట్ చేసిన ఐఏఎస్ క్రాక్ చేసి నా కమ్యూనిటీకి కానీ, ఫస్ట్ నా కమ్యూనిటీ సో సెల్ఫిష్, ఆ తర్వాత మిగిలిన అన్ని కమ్యూనిటీస్కి ఎవరైతే బేసిక్గా ఉమెన్ ఎడ్యుకేషన్, ఏదైతే ఆడపిల్లలు ఇంకా చదువుకు దూరంగా ఉన్నారు ఈ సూపర్స్టిషన్స్ వల్ల కానీ, ప్యాట్రియార్కీ వల్ల కానీ, క్యాస్ట్ ఇన్సిస్ట్ వల్ల కానీ ఎలా చదువుకు దూరం అవుతున్నారో వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇప్పించాలనేది. అంటే గొప్ప పనులు చేయడానికి అనేది కాదు కానీ, బట్ వాళ్ళకు ఒక రెస్పెక్ట్, డిగ్నిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అది వాళ్ళకి కల్పించడానికి నేనే. అంటే ఇప్పుడు మా కమ్యూనిటీకి ఒక బీకాన్ హోప్ అనేది నేను. సో నాలాగా ఇది నాతోనే ఆగిపోకూడదు, ఇంకో 10 మంది రావాలి, జయాలు బయటికి రావాలి. వాళ్ళకి రావాలంటే నేను కష్టపడాలి. నా నుంచి నా పార్ట్ చేసేసాను. ఇప్పటి వరకు ఎంత చేయాలో, ఎన్ని సాక్రిఫైజెస్ చేయాలో అన్ని సాక్రిఫైజెస్ చేసి, ఎన్ని బాధలు, ఎన్ని బరువులు చూసి, ఇది నా ఓన్ డెవలప్మెంట్ కోసమైనా లేదంటే నా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమైనా ఏం చేయాలనేది నేను అంతా చేశాను. చెత్త పని మాత్రమే చెత్త, నేను మాత్రం పరిశుభ్రమైన హృదయంతోనే చెత్త మనుషులు కాదు కదా, చెత్త మనుషులు కాదు, పని మాత్రమే చెత్త, నేను పరిశుభ్ర హృదయంతో చేశాను. ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని చాలా పెద్దది. ఈ అంటే మొత్తం నగర పరిశుభ్రత, అందులో దాని భారం మోస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రాథమికమైనటువంటి హక్కులు, ఆ హక్కులని నిర్వర్తించడం, ఇదంతా ఒక పెద్ద పని. అది ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఈ డిమాండ్ చేయాలి అని అంటే ఈ పని చేసేటటువంటి కార్మికులు ఒక సంఘటితంగా ఉండటం అనేటటువంటిది అవసరం. అట్లాంటి ప్రయత్నం ఏదన్నా హైదరాబాద్లో జరుగుతుందా? ఎస్ మ్యామ్. సో యాక్చువల్లీ మీకు కూడా తెలుసు, మీరు బోర్డు మెంబర్ దానికి, హైదరాబాద్ గార్బేజ్ కలెక్టర్స్ కలెక్టివ్. ఏదైతే మన లాస్ట్ ఉమెన్స్ డేకి మనం దీన్ని ఇనాగ్రేట్ చేసాము. మన ఎంఎస్ఐ అంటే ఈ ఎంఎస్ఐ ఏదైతే వర్క్ ఫ్రీ ప్రాజెక్ట్ పనిచేసిందో ఒక 5 స్లమ్లకి మొత్తం గార్బేజ్ కలెక్టర్స్కి ఒక ఇన్సెంటివ్ మంత్లీ 1000 ఇన్సెంటివ్ ఏదైతే ఇచ్చిందో, అంటే అడల్ట్కి 500 పెద్దవాళ్ళకైతే 1000. సో ఆ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళకి తెలిసింది ఏంటంటే మేమంతా చాలా విడివిడిగానే ఉన్నాము, ఇక్కడ ఒక కనీసం కలిసి అడుగుదామంటే కూడా ప్రశ్నించే తత్వం లేదనేది అక్కడ లోపం ఉందని చెప్పి సేమ్ అగైన్ మాన్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ బ్రదర్ వర్గీస్ గారు గ్రహించారు. దాన్ని గ్రహించడంతో పాటు మమ్మల్ని అంతా సంఘటితంగా చేసి ఒక 15 మంది తోటి చేశారు. సో అది స్టిల్ గోయింగ్ ఆన్. కానీ అది ఇంకా ఎక్కువగా, అంటే ఇంకెక్కువ మందిని ఇంక్లూడ్ చేసి ఇంకెక్కువ పోరాడాల్సిన పని ఉంది, అది జరుగుతుంది. సో సూన్ దాని నుంచి కూడా మనం ఇంకా ఎక్కువ హీరింగ్స్ వినబోతున్నాం. ఒక సంఘటితంగా అంటే ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్ళడం కంటే ఒక సంఘటితంగా వెళ్ళినప్పుడు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో సూన్ మనం దాని నుంచి కూడా ఇంకా 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 ఎక్కువ హీరింగ్స్ వినబోతున్నాం. ఓకే, ఇప్పుడు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఇట్లా ఉంది, ఈ సమస్య గురించి మీరు ఇట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని ఎప్పుడన్నా రాజకీయ నాయకులను కలిసే అవకాశం వచ్చిందా నీకు? ఎస్ మ్యామ్, నేను మాట్లాడాను.
అంటే మన జిహెచ్ఎంసీ కమిషనర్, జాయింట్ కమిషనర్ వాళ్ళతో కూడా వాళ్ళ అధికారులు కదా, వాళ్ళతో అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళని. రాజకీయ పార్టీ నేను రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు, ఎప్పుడు ఏ సందర్భంలో కలిసారు? సందర్భం భారత్ జోడో యాత్ర సందర్భంలో నేను కలిశాను సార్ని. అప్పుడు నేను చెప్పగలిగాను, అంటే నా చిల్డ్రన్ పార్లమెంట్లో ఇంకో 3 క్యాబినెట్ మినిస్టర్స్ నేను తీసుకెళ్ళి, ఒకరు హమాలి పని చేస్తారు, ఇంకొక వాళ్ళ నాన్న కార్పెంటరు, ఇంకొక నాన్న ముగ్గుపిండి అమ్ముతారు, ఇంకొక వాళ్ళ నాన్న, మా నాన్న చెత్త సేకరించడం. సో ఈ చెత్త సేకరించడం వల్ల నేను రాహుల్ గాంధీ గారికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే మేము ఇంత ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తుంటాం కాబట్టి మాకు అసలు గుర్తింపే లేదు. దట్టు ఇది ఒక చెత్త పని కాబట్టి స్మెల్ చేస్తే ఇబ్బంది, కానీ ఆలోచించడానికి కూడా తీసుకురారు చాలా మంది. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించాలి సార్. ఏంటంటే మాకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికి కూడా ఏవి మా వరకు రావట్లేదు, మాకు అందట్లేదు అసలు. ఫస్ట్ ఒకటి మనం సివిల్ సొసైటీ పరంగా చూసుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, లేదంటే గవర్నమెంట్స్ పరంగా చూసుకుంటే అక్కడ నుంచి చూసుకుంటే మనకు బెనిఫిట్స్ కానీ, ఏవైతే ఈఎస్ఐ కానీ, హౌసింగ్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇవంతా మీరు ఇంకాస్త ఎక్కువగా మాకు అందించినప్పుడు, అంటే ఇవి ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్కి వర్తిస్తుంది. అలాంటివి ఇచ్చినప్పుడు మీరు మాలో కూడా క్రమక్రమంగా ఆ వృద్ధిని అనేది చూస్తారు. సో ఆయనతో కూడా ఇదంతా డిస్కస్ చేసే అవకాశం మాకు దొరికింది. ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఆయన? ఈజ్ వెరీ కూల్, అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అడిగారు. యాక్చువల్లీ ఎలా ఉంటుంది పని, ఏం చేస్తుంటారు, సపరేషన్ ఎలా ఉంటుంది అని. అంటే జనరల్గా మనం అనుకుంటున్నాం వాళ్ళకి అంత టైం ఉండదు, మనతో ఎక్కువ ఎలా మాట్లాడతారని, కానీ ఆయన అంతసేపు నాతో మాట్లాడి దాని గురించి అంతా అడిగారు. అయితే సామాజిక పరంగా సమాజంలో ఎట్లాంటి మార్పు, అంటే కేవలం రెస్పెక్ట్ అనేది కాకుండా, అంటే అసలు ఈ మొత్తము ఈ చెత్త నిర్వహణ అనేటటువంటి దాంట్లో సమాజం పాత్ర చాలా పెద్దది. ఎందుకంటే అక్కడ గనక అందరికీ అవగాహన వస్తే, ఇప్పుడు ఆ అవగాహన మనం కొంత వెస్ట్రన్ కంట్రీస్లో, ఇప్పుడు అమెరికా లాంటి చోట మనం చూస్తాం, యూరప్ అట్లాంటి, కానీ ఇక్కడ మనకి అది లేదు. అట్లాంటి మార్పు ఎలా వస్తే బాగుంటుంది అంటే సామాజిక పరంగా, పౌర సమాజంలో? సో మా పౌర సమాజం మార్పు అని అన్నప్పుడైతే మీరు మొదలు పెట్టండి తడి పొడి చెత్త నుంచి ఎలా సపరేట్ చేయాలో, విచక్షణ రహితంగా కాకుండా విచక్షణతో ఎలా చెత్త వేయాలో నేర్చుకోండి ఫస్ట్. ఎందుకంటే మాకు చెప్పొచ్చారా మీరు చెత్త ఎట్లా వేయాలని అంటారేమో. అలా అనడం అంటే, ఇప్పుడు మేము ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు అది పెద్ద విషయమేం కాదు. అంటే ఇంత ఒక 400 ఇళ్ళ చెత్త మేము సేకరించడం మాకు పెద్ద కష్టం కానప్పుడు, జస్ట్ నార్మల్ గా ఎవరింట్లో వాళ్ళది కదా, వాళ్ళది అంతే. ఇప్పుడు 400 ఇళ్ళ నుంచి సేకరించమని 400 ఇళ్ళు సపరేట్ పెట్టమని అడిగితే మీకు కోపం రావచ్చు, అసహజం. మీ ఇంట్లో మీరు చేయండి చాలు. మీరు తడిపొడి చెత్త ఏదైతే సపరేట్ గా మీరు పెట్టినట్టయితే, ఆ పెట్టిన దాంట్లోనే ఒకవేళ గాజు ఉన్నప్పుడు అది సపరేట్ గా పెట్టడం కానీ, మిగిలినవంతా చాలా నీట్ గా పేపర్స్లలో వ్రాప్ చేసి వేయడం కానీ, ఇక్కడ నుంచి మొదలు పెట్టండి మార్పు అనేది. ఆ మార్పు అనేది అలా మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ పేరుకు వస్తుంది, నెక్స్ట్ మాట్లాడడం వస్తుంది, నెక్స్ట్ మీరు సాయం చేయడం వరకు వస్తుంది. ఆ తర్వాత ఒక మంచి సమాజం అనేది నిర్వహణ అక్కడ స్థాపించబడుతుంది. నువ్వు ఇచ్చే ఛాలెంజ్ సమాజానికి ఏంటి, కవులకి, రచయితలకి? సో దట్ ఇస్ వాట్, మాట్లాడండి. నేను ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా నేనన్నా కొంచెం అడ్వాన్స్ మేము చేస్తున్నాం, మీరు కనీసం రాయండి. అంటే నేను అడ్వాన్స్ లెవెల్లో చేస్తున్నాను, ఇంకా మా దగ్గర చాలా మంది ఉన్నారు ఎవరైతే అసలు ఈ కథ ఎలా మొదలైంది, చెత్త ఎలా మొదలైంది, అసలు ఎలా జరిగింది, కొన్ని తరతరాల నుంచి మేము దీన్ని ఎందుకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది, లేదంటే ఇంకా ఈ వర్క్ ద్వారా మేము ఇంకా ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతున్నాం, ఒకవేళ చేస్తున్నప్పటికి కూడా దీన్ని చేయొచ్చు, చదువుకోవచ్చు, లేదంటే మీరు ఇంకెంత ఎక్కువ దీని గురించి మాట్లాడవచ్చు. అసలు బ్యాక్ స్టోరీ అని మొత్తం, అసలు ఒక ఎవల్యూషన్ నుంచి ఈ స్టోరీ. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు కాబట్టి ఐ మీన్ యూ హ్యావ్ అన్ గ్రేట్ ఐడియా. ఇప్పుడు మీకు ఒక మంచి ఒక కాన్సెప్ట్ అంటే ముందు నుంచే ఉంది, బట్ ఇప్పుడు ఇంకాస్త కాన్సెప్ట్ చాలా ఇండెప్త్. ఇప్పుడు మీరు దీని ద్వారా ఈ వీడియో ద్వారా ఇంకో 10 మందికి తెలుసు. అలా ఎక్కువ మంది మాట్లాడుతుండండి, రాస్తూ ఉండండి, కథలు కానీ ఇవి కానీ, లేదంటే చాలా మంది మా దగ్గర వీడియోగ్రాఫర్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఫీచర్ చేయండి ఆ స్టోరీని. ఒకరోజు నాతో పాటు పనికిరండి, నేను తీసుకెళ్తాను పొద్దున్న 4 గంటలకి, చేయండి, మొత్తం షూట్ చేయండి. ఎలా ఉంటుంది ఒక రోజు, ఎలా ఉంటుంది, టాస్క్ ఇచ్చేస్తున్నా 4 గంటలకు లేవాలనే టాస్క్. ఒక రోజు వాళ్ళు ఎలా తింటారు, అసలు బాత్రూమ్ పక్కన ఫుట్పాత్ల మీద తినడం ఎలా ఉంటుంది, వాళ్ళ పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేయడం, ఒక్క ఛాయ్ అనే దాని మీద ఎలా నడపగలుగుతారు మొత్తం మధ్యాహ్నం వరకు, లంచ్ ఉండదు, ఏముండదు. మా ఇంటి పరిస్థితులు చూడండి, చూడండి, రాయండి, మాట్లాడండి దాని గురించి. ఇంకా ఇండెప్త్గా ఫోటోగ్రఫీస్ కానీ వీటన్నిటి గురించి కూడా, మేబీ షార్ట్ స్టోరీస్ కానీ, ఎస్సేస్ కానీ, కవితలు కానీ ఎక్కువగా మీరు అది ఇట్స్ నాట్ అబౌట్ మళ్ళీ
హైప్ అని కాదు, మీరు యాక్చువల్గా మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు సమ్వేర్ అది ఏదో ఒక దగ్గర క్లిక్ అయ్యి అట్లీస్ట్ ఒక్కరు ఇద్దరు ఆలోచించగలిగిన దాని గురించి, ఒకరిద్దరు వాళ్ళు మారి తడిపొడిని సపరేట్గా పెట్టినా, పేరు పెట్టి పిలిచినా, మాతో మాట్లాడినా, మాతో ఇంటరాక్ట్ అయినా, మా అప్లిఫ్ట్మెంట్కి వాళ్ళు ఏదో ఒక రకంగా తోడ్పడినా వుడ్ బి గ్రేట్ కదా మ్యామ్. సో ఫైనల్గా ఒక్క వర్డ్. సో నేను ఎప్పుడు స్ట్రైవ్ చేసేది, నేను ఎప్పుడు అడిగేది, సో మాకు రెస్పెక్ట్ ఇవ్వండి అనేది రిక్వెస్టే కాదు, అది ఆర్డర్. అంతే, ఆర్డర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. అంటే నాట్ ఓన్లీ నా సెక్టర్ అనే కాదు, ఏ ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేసే ఏ ఒక్కరికైనా ఖచ్చితంగా గౌరవం ఇవ్వండి. వాళ్ళ పని వాళ్ళ సొంతానికి చేయట్లేదు, వాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఉంటుంది. సో మీరు గౌరవించడం ద్వారా, మీరు ప్రేమించడం ద్వారా మేము ఇంకా పనిని చేసుకుంటూనే ఇంకో రకంగా ఎలా వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది అక్కడ. సో అగైన్ నాట్ అ రిక్వెస్ట్, ఇట్స్ అన్ ఆర్డర్. థ్యాంక్ యూ. ఆర్డర్ ఒబ్లైజ్డ్. మీరు విన్నాం కదా, జయలక్ష్మి అరిపెన తను చాలా భవిష్యత్తు మీద చాలా ఆశలతో ఒక ఐఏఎస్ అవ్వాలనేటటువంటిది తన చిన్నప్పటి నుంచి కోరిక. దాని ద్వారా తనలాంటి చెత్త ఏరేటటువంటి కుటుంబాలకి, తన సమూహానికి చాలా పని చేయొచ్చు అనేటటువంటిది తన ప్రగాఢ విశ్వాసం. తన ఆశ, ఆ ఆసక్తిని కొనసాగించాలని, అది తను విజయవంతం కావాలని చెప్పి ఆశిద్దాము. ప్రజాతంత్ర వైపు నుంచి జయలక్ష్మికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జయలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.